పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాల విడుదల ప్రారంభమైంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పూజలు నిర్వహించి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. గోదావరికి వస్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకుంటూ కృష్ణా నదికి తరలిస్తున్నట్టుగా మంత్రి ప్రకటించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి అన్న సీఎం చంద్రబాబు ఆలోచన మేరకే పట్టిసీమ, తాడిపూడి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి తెలిపారు. 70 ఏళ్ల చరిత్రలో జూలై నెల వరకు గోదావరికి వరద రాకపోవడం ఇదే తొలిసారి అన్న మంత్రి ప్రస్తుతం వస్తున్న నీటిని ప్రణాళికాబద్ధంగా వాడుకుంటున్నామన్నారు. అల్మట్టి నుంచి నాగార్జున సాగర్ వరకు నీరు లేకపోయినా పులిచింతల దగ్గర 28 టీఎంసీల నీటిని నిల్వ ఉంచగలిగామని గుర్తు చేశారు. ఇటుక ఈ గోదావరి జలాల తరలింపుతో కృష్ణా డెల్టా ఆయకట్ట రైతులకు పూర్తి భరోసా లభిస్తుందని చెబుతున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అంతా మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నారు. పట్టిసీమ నుంచి వాటర్ అయితే కూడా విడుదల చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మంచి పరిస్థితి రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది? పట్టిసీమ నుంచి ఎన్ని క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు? అంటే ఈ సంవత్సరం ఎల్నోవా, అది సూపర్ ఎల్నోవా కూడా మరి చూస్తూ ఉన్న ప్రపంచాన్ని ఎంతో వణికిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కొంత కరువు, త్రాగునీరు కూడా ఇబ్బంది వస్తుంది అనేటువంటి స్థితిలో ఈరోజు ప్రపంచం అంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి సూపర్ ఎల్నోవా మన రాష్ట్రం మీద కూడా ప్రభావం చూపుతూ ఉంది. అందులో ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈవేళ నదులు, ఒక కృష్ణా, గోదావరి, తుంగభద్ర, లేకపోతే నాగావళి, ఇట్లా ఏ నది చూసినప్పటికీ కూడా ఇన్ఫ్లోలు లేనిటువంటి పరిస్థితి. మన గోదావరి నిన్న మొన్నటిదాకా కూడా ఇన్ఫ్లో లేదు. 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ ఇన్ఫ్లో లేకుండా చూడడం ఇదే మొదటిసారని నిపుణులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. జూలై నెలలో కూడా సీలేరు నుంచి నీరు తెచ్చుకునేటువంటి పరిస్థితి. వెంటనే ఎల్నోవా దృష్టిలో పెట్టుకుని పోలవరాన్ని టచ్ చేస్తుంది, పట్టిసీమను ఆన్ చేసి కృష్ణాకి నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే కృష్ణాలో ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఆల్మెట్టిలో నీళ్ళు లేవు, జోరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం ఎక్కడ కూడా మరి డెడ్ స్టోరేజ్. ఒక్క పులిచింతల్లోనే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతారు ఒక 28 టీఎంసీలు మేము అక్కడ రిజర్వ్ చేసి ఆ నీరే ఇప్పుడు కృష్ణా డెల్టాకి త్రాగడానికి, ఆకుమళ్ళకి అట్లకి ఇస్తున్నటువంటి పరిస్థితి. అంచేది ఈ పట్టిసీమ ఇప్పుడు వాళ్ళకందరికీ కూడా ఒక వరంగా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఆలోచన చేయండి, ఈరోజు రాత్రికి పోలవరం వస్తుంది అంటే రేపు ఉదయానికే మేము ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం. మోటార్లన్నీ కూడా బాగు చేసి మెయింటెనెన్స్ చేసి రెడీలోగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇట్లా ప్రతిదీ కూడా ఒక ప్లాన్డ్గా ముందుకెళ్తూ ఆ ఎలినోవాలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని సాధ్యమైనంత వరకు తొలగించుకుంటూ, అధిగమించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఎదుర్కోవాలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తద్వారా ఈ సంక్షోభాలను అధిగమించవచ్చు వాటర్ మేనేజ్మెంట్ ద్వారా అని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం. ఆయన మొత్తానికి సంబంధించి కూడా అటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వస్తున్నటువంటి వరద నీటిని అంతా కూడా మొత్తం ఎప్పటికప్పుడు వృధా కానకుండా, సముద్రం పాలు కాకుండా పట్టిసీమ ద్వారా కృష్ణానదికి, కృష్ణా జలాలు తరలించే విధంగా కూడా, కృష్ణా డెల్టాను స్థిరీకరించే విధంగా కూడా అన్ని రకాల చర్యలు అయితే కూడా తీసుకున్నామని చెప్తున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి కూడా నీటిని అయితే కూడా విడుదల చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. శ్రీనివాస్ టీవీ పట్టిసీమ నుంచి.